సాక్షి వచ్చేటప్పటికి అవినీతిలో అదరహో అన్నటువంటి వార్తని హైలైట్ చేసింది. విజనరీ పాలనలో శాశ్వత సచివాలయ నిర్మాణం ఒక్క చదరపు అడుగు 18,413 రూపాయలు. టవర్లకు అద్దాలు అమర్చేందుకు 2,540 కోట్లతో పరిపాలనా అనుమతులు. వాటికి 3 ప్యాకేజీల కింద టెండర్లు. ఫలితంగా 9,612 కోట్లకు చేరుకున్న నిర్మాణం 2018లో 5 టవర్ల నిర్మాణ పనులకు 3 ప్యాకేజీల కింద టెండర్లు. చదరపు అడుగుకి 4,350 రూపాయలు చొప్పున. షాపూర్జీ, పల్లంజీ, ఎన్సీసీ, ఎల్ఎన్టీకి పనుల అప్పగింత. 2024లో ఆ కాంట్రాక్ట్ ఒప్పందాలు రద్దు చేసిన చంద్రబాబు ప్రభుత్వం భారీగా పెంచిన కొత్త రేట్లతో అనుకూల కాంట్రాక్టులు దోచిపెట్టేట్టుగా నాటికి నేటికి స్టీల్, సిమెంట్ ధరలో పెద్ద వ్యత్యాసం లేదు. ఇసుక ఉచితం, కానీ అంచనా వ్యయం భారీగా పెంచేసి పాత సంస్థలకే పనులు అప్పగింత. బెంగళూరు, చెన్నై, హైదరాబాద్లో 5 స్టార్ వస్తువులతో చదరపడు 4,000 నుంచి 4,500. భారీ ముడుపుల కోసం అంచనా వ్యయం పెంచేశారంటున్న నిపుణులు. అప్పుగా తెచ్చిన నిధుల్ని కాంట్రాక్టర్తో కలిసి దోచుకుంటున్నటువంటి వైనం అన్నటువంటిది హైలైట్ చేశారు. అయితే బండబాదుడు అన్న